హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్టా. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు చేయండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ కోడిగుడ్లతో చాలా వెరైటీ కర్రీస్ చేయొచ్చండి. ముందు మా ఛానల్లో మీకు చూపిస్తాను. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్ పుల్టా ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా 3 ఆనియన్స్ 3 తీసుకోండి, టమాటాలు మీడియం 2, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, గరం మసాలా 1 స్పూన్, కోడిగుడ్లు 5, జీలకర్ర 1/2 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్. ఇప్పుడు ఎలా చేయాలో మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్లో మనం పోపు దినుసులు ఎక్కువ వేయండి, కేవలం జీలకర్ర మాత్రమే వేస్తాము. జీలకర్ర వేసి ఒక 30 సెకండ్స్ చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసి ఇలా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు 2 కలిపి వేసుకోండి. ఇప్పుడు మనము ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటన్నిటిని కుక్ చేసుకోండి. సుమారుగా 3 నుంచి 4 నిమిషాలకు ఆనియన్ సాఫ్ట్గా అవుతాయండి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా ఆనియన్స్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం ఈ 2 వేసుకొని ఒక 30 సెకండ్స్ కలుపుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి 5 వేసాం కదండి. ఈ రెసిపీలో ఎక్కువ కారం పట్టదండి. మ్యాక్సిమం 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ మాత్రమే తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేయండి. ఈ టమాటాలు వేసి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వీటన్నిటిని ఉడికించుకోండి. సుమారుగా ఒక 2 నిమిషాలకు టమాటాలు సాఫ్ట్గా అవుతాయండి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోయండి. ఇక్కడ నేను 150 ml వరకు వాటర్ తీసుకున్నానండి. మీరు మాత్రం మీరు తీసుకునే ఆనియన్స్ టమాటాలని బట్టి వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ ఆనియన్స్, టమాటాను, పచ్చిమిర్చి అన్నిటినీ సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 నుంచి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లు వేయండి. ఇక్కడ నేను 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొకటి కానీ 2 కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇట్లా కోడిగుడ్లు కొట్టి వేసి వీటిని కదపకుండా అలానే మూత పెట్టేసి స్విమ్లో ఒక 3 నిమిషాలు అలా వదిలేసేయండి. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత ఇగో కోడిగుడ్లు ఇలా అవుతాయండి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో వైపు ఫ్రై చేసుకుందాం. ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ కోడిగుడ్లను మళ్ళీ ఫ్రై చేసుకుందాం.
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. రైస్, చపాతీ, పుల్కాలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి. చెప్పాను కదా మీకు, కేవలం 15 to 20 మినిట్స్ మాత్రమే టైం పడుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు చేయండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మేము ఏం రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.